నా పేరు చంద్రకళ. మాది కుప్పం మండలం, చిత్తూరు జిల్లా. నేను మా వారితో కలిసి వ్యవసాయము మరియు కొయ్య బొమ్మల తయారీ పనులలో సహాయపడేదానను. వచ్చిన కొంత డబ్బుతో జీవనం సాగించేవాళ్ళము. రాను రాను వ్యవసాయంలో నష్టాలు ఎక్కువగా రావడంతో ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా కుటుంబ సభ్యులు తయారు చేస్తున్న కొన్ని కొయ్య బొమ్మల్ని కొత్త పద్ధతుల్లో తయారు చేసి అమ్ముదామనుకున్న పెట్టుబడికి డబ్బులు ఉండేవి కావు. ఇలా ఇబ్బందుల్లో ఉండగా 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగు సంస్థ ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని అందించడము జరిగినది. 2003వ సంవత్సరంలో నేను లోటస్ ఎస్ఎస్జి గ్రూప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. మా వారిని ఒప్పించి కొయ్య బొమ్మలు తయారు చేసుకోవడానికి పొదుపు సంఘంలో అప్పు తీసుకొని ఎక్కువ మొత్తంలో తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. 2005వ సంవత్సరంలో 5000 రూపాయలు రుణం తీసుకొని చెక్క బొమ్మల్ని తయారు చేసుకోవడం జరిగినది. వెలుగు సంస్థ ద్వారా సిఐఎఫ్ స్త్రీ నిధి రుణాలు తీసుకోవడం వల్ల నాకు పెట్టుబడికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. 2017లో మా వారు అనారోగ్య కారణం చేత చనిపోవడం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడంతో కుటుంబ భారము, పిల్లల భారము నా మీద పడింది. నేను మానసికంగా, శారీరకంగా కృంగిపోయి వ్యాపారం కూడా కొంతకాలం నిలిపివేయడం జరిగింది. నా 2 పిల్లల భవిష్యత్తు నా వల్ల నష్టపోకూడదు అని నిర్ణయించుకుని మళ్ళీ కొత్తగా రుణం సిఆర్ఎఫ్ స్త్రీ నిధి నుంచి రుణం తీసుకున్నాను 2 లక్షల దాకా. దీంతో పెద్ద ఎత్తున కొయ్య బొమ్మల్ని తయారు చేసుకుని వాటిని చెక్కి ఎక్కడా లేని విధంగా కొయ్య బొమ్మల్ని కలర్ పెయింటింగ్ చేసి అమ్మాలనే ఆలోచన ఉండేది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సర్ఫ్ సంస్థ ద్వారా నేను ఎగ్జిబిషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సింథటిక్ ఎనామిల్ పెయింటింగ్స్ చాలా వరకు గుర్తింపు తెచ్చిచ్చింది. నేను నెలకు 55,000 రూపాయల నుండి 1,04,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాను. నా వ్యాపారంలో ఇప్పుడు నా 2 కొడుకులే కాకుండా నా కోడలు, ఒక 20 మంది మహిళలు, 10 మంది పురుషులకు నేను ఉపాధి కల్పిస్తున్నాను. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. 2000లో ప్రారంభమైన స్వయం సహాయక సంఘము ఎంతోమంది మహిళలకు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఇంకా ముందుకు వెళ్లేందుకు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగు 2.0ను ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడము. ఈ అవకాశం కలిగించినటువంటి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను.